ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు. దాడి సమయంలో జరిగిన తోపులాటలో తండ్రి కొడుకులు ఇద్దరికి కత్తిపోట్లు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవబోవయ్య అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా నవీన్ మద్యం ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకుంటున్నాడని తెలిపిన తండ్రి అదే సమయంలో గురువారం మళ్లీ డబ్బులు కావాలని తండ్రితో గొడవకు దిగగా డబ్బులు లేవని చెప్పిన తండ్రిపై కత్తితో దాడికి యత్నించిన నవీన్ గొడవలో తండ్రి కొడుకులు ఇద్దరికి గాయాలయ్యాయని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు. పిల్లలను కూడా తప్పేస్తా చెప్పన్నాడు. ఇక మళ్ళీ నా మీద కనీసం పోరాటాలను ప్రచారించాలని చెప్పి నేనేం చేసిన, ఇక నా రక్షణ కొరకు ఇక నా ఏలు కూడా కట్ అయిపోయింది. అదే కత్తితోనే అన్ని పొడిచింది. ఇక బత్తడా సత్తడా భగవంతుడికి తెలుసు. అటు దత్తనే మంచిది, బతుకుతే మాత్రం వాడు ఇంటికి ఒక పీడ. అలా పోరాళ్ళను కూడా తప్పేస్తాడు. వాడు బతుకుతే పోరాళ్ళను బతుకు. ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి, ఎన్నోసార్లు భరించిన, ఎన్నో ఇప్పుడు బంగారం కట్టినాం, అప్పులు అన్ని అత్తగారు కోసిన కట్టడం పోతున్నాం, అన్ని కట్టినాం, అన్ని ఎంసీఏ చదివించిన, అది చేసిన పత్తలకు తావుకు బాగా బానిస అయిపోయింది.